ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు మరి? ఈ రోజు మనం ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్ చేసుకోబోతున్నాం. ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్. ఎందుకని నాన్ వెజ్ రెసిపీసే తీసుకొస్తున్నారు? బికాజ్ మోకాల నొప్పులకి నాన్ వెజ్ తినడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ రోజు ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్కి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర. ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో నాన్ వెజ్ తినాలన్నమాట. అంటే ఆస్టియోఆర్థరైటిస్లో బాధపడుతున్న వాళ్ళు ఏమన్నా నాన్ వెజ్ కంప్లీట్గా తినాలా, లేదంటే కనుక ఎవరైనా తీసుకుంటే ఇది రాకుండా అరికట్టుతుందా? సో జనరలీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ప్రోటీన్ ఉంటుంది అశ్విని, అందుకే మనం నాన్ వెజ్ తినాలని ఎంకరేజ్ చేస్తాం. బికాజ్ ఒక పర్టికులర్ వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా ఏదైనా వెజిటేరియన్ సోర్స్ తీసుకున్నా కానీ మనకి అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ రావు. దీంట్లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి. అండ్ ఈ స్పెషల్ రెసిపీలో మనం ష్రింప్ని అంటే రొయ్యలను మనం ఎందుకు తీసుకున్నామంటే జనరలీ ఎవరికైతే మోకాల నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి జనరలీ డాక్టర్ గ్లూకోజ్ అమీన్ అని ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉన్న మెడికేషన్ని చెప్తారనమాట. ఓకే, సో ఇది న్యాచురల్గా గ్లూకోజ్ అమీన్ అనేది మనకి రొయ్యల్లో ఉంటుంది. అండ్ దీని తోడుగా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి. సో అందుకే ఎవరికైతే మోకాల నొప్పులు ఉంటాయో ఇలాంటి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే రెగ్యులర్గా తీసుకోవాలని కాదు, అట్లీస్ట్ వీక్లీ వన్స్ కనుక తీసుకున్నట్టు అయితే ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మోకాల నొప్పులు మనం తీసుకున్నట్టు అయితే చాలా మంది ఓన్లీ మోకాల పైనే దృష్టి పెడతారు. బికాస్ మోకాలే కాకుండా ప్రతి ఒక్క జాయింట్ వల్ల కూడా మనకి కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క జాయింట్లో కూడా కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, కొంతమందికి ఓన్లీ మోకాల నొప్పులే అని అనుకుంటారు, బట్ ఎల్బో జాయింట్ దగ్గర కానీ వ్రిస్ట్ జాయింట్ కానీ ఈ మధ్యలో ఉండే జాయింట్స్లో కూడా కార్టిలేజ్ అరుగుదల ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మూవ్మెంట్ ఇలా హ్యాండ్ మూవ్మెంట్ అనేది రెగ్యులర్గా ఉండదు. సో ఆస్టియోఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇంకా ఏవైనా ఆర్థరైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, దాంతోపాటు గ్లూకోజ్ అమీన్ అని అంటాము. గ్లూకోజ్ అమీన్తో పాటు కాండ్రైటిన్ సల్ఫేట్, బోస్వీలియా ఇలాంటివి, బ్రోములిన్ అంటాం. బ్రోములిన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ అనమాట. ఇది పైనాపిల్ నుంచి వస్తుంది. ఓకే, సో ఇలాంటివి ఫుడ్స్ వాళ్ళ డైట్లో తీసుకున్నట్టు అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ప్రిపేర్ చేసుకుందాం. ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ మనం గార్లిక్ వెల్లుల్లి ముక్కలని వేసుకుందాం. నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ని వేసుకుందాం. నెక్స్ట్ మనం రొయ్యలని వేసుకుందాం. అశ్విని, సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము లైక్ ఆస్టియోఆర్థరైటిస్ అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి. దీనికి నార్మల్గా వచ్చే మోకాలు నొప్పులకి ఏదన్నా తేడా ఉంటుందా? అంటే జనరల్గా వచ్చే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదే ఉందేమో అని చెప్పేసి అనుకుంటారు కదా, ఏంటండి డిఫరెన్స్? సో జనరలీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఓన్లీ మనకి మెయిన్ జాయింట్స్ అంటాం అశ్విని. దట్ ఈస్ మోకాలు కానివ్వచ్చు, లేకపోతే మోచేతు కానివ్వచ్చు, ఇక్కడ వ్రిస్ట్ జాయింట్ దగ్గర ఎక్కువగా వస్తుందన్నమాట. షోల్డర్స్లో కూడా ఒక్కొక్కసారి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్టు అయితే ప్రతి ఒక్క జాయింట్ మధ్యలో కూడా వాళ్ళకి పెయిన్స్ వస్తాయి. అండ్ వాళ్ళకి స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. పొద్దున్నే లేచిన తర్వాత ఏదైనా పట్టుకోవడానికి కానీ రాయడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని టెస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు RH ఫ్యాక్టర్ అని అంటాం, అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటాము. రుమటాయిడ్ ఫ్యాక్టర్ బ్లడ్ ద్వారా టెస్ట్ చేస్తారనమాట. ఇది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి నెగిటివ్ ఉందంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఏమీ లేనట్టు అర్థం అనమాట. సిమ్టమ్స్ కూడా ఇలానే ఉంటాయి. అయితే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? సో సిమ్టమ్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉంటాయి అశ్విని. కాకపోతే మోకాల నొప్పులు గురించి మనం చూసుకున్నట్టు అయితే ఎక్కువ దూరం నడవలేరు, కూర్చున్నా లేసినా కానీ ఇబ్బందిగా ఉండడము. జనరలీ మీరు ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 and 4 ఉంటాయి అనమాట. స్టార్టింగ్ స్టేజెస్ మనం చూసుకున్నట్టు అయితే జనరలీ మీరు చాలా దూరం నడిచినా కానీ నొప్పులు రావన్నమాట. సో స్టేజ్ 1 లో ఎక్కువ దూరం నడిచిన తర్వాత మెల్లిమెల్లిగా పెయిన్ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ లో కొద్ది దూరం నడవగానే నొప్పి అండ్ వెంటనే కూర్చొని లెగలేకపోవడం, ఇలాంటి కండిషన్స్ చూస్తుంటాం. అంటే మెల్లిమెల్లిగా కార్టిలేజ్ అరుగుదల అనేది చూస్తారన్నమాట. ఓకే, సో అదే ఫోర్త్ స్టేజ్ అంటే అడ్వాన్స్ స్టేజ్ అన్నమాట. కార్టిలేజ్ చాలా డ్యామేజ్ అయిపోయి ఇండియన్ టాయిలెట్స్లో కూర్చోలేకపోవడము, లేకపోతే కింద కూర్చొని లెగడానికి ఇంకో సపోర్ట్ తీసుకోవడము, కొంచెం దూరం కూడా నడవలేకపోవడము, ఇలాంటి కండిషన్స్ అన్ని మనం జనరలీ చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇందులో మనం పెప్పర్ పొడి, మిరియాల పొడిని వేసుకుందాం.
కొంచెం ఉప్పుని వేసుకుందాం అశ్విని. ఓకే. ఇలా 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర నిమ్మకాయని యాడ్ చేసుకుంటే రెసిపీ కంప్లీట్ అవుతుంది. ఓకే. సో చాలా సింపుల్ రెసిపీ అండి, అది కూడా లిమిటెడ్గా మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక 5 మినిట్స్ మనకి ఫ్రై అయితే కనుక రెసిపీ రెడీ అయిపోతుంది. ఫుడ్స్ ద్వారా మనకి ఏదన్నా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఇది అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళిపోతే కనుక ఎలా తీసుకోవాలి మనం ఈ జాగ్రత్తలు అనేది? సో జనరలీ నార్మలీ ఫుడ్ తోటి కొంచెం వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అశ్విని. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లైక్ 4th స్టేజ్ 3rd 4th స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో అలాంటి టైంలో మనకి డాక్టర్ జనరలీ చెప్పేది నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయన్నమాట, ప్లాస్మా థెరపీ అని, అండ్ దీంతో పాటు మనకి స్టెమ్ సెల్ థెరపీ అని. ఇలాంటి కండిషన్స్ కూడా కొంతవరకు మనకి ఈ మోకాల నొప్పులు తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. 1st స్టేజ్ 2nd స్టేజ్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సప్లిమెంటేషన్ రూపంలో గ్లూకోజమిన్, కాండ్రైటిన్ సల్ఫేట్స్ ఇలాంటివి వాళ్ళు తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ప్రోటీన్, ఇందాక నేను డిస్కస్ చేసుకున్నట్టు ప్రోటీన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇది 5 మినిట్స్ అయిపోయింది అశ్విని, ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం కొంచెం నిమ్మకాయ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ కొత్తిమీరని వేసుకుందాం. ఒకసారి దీన్ని కలుపుకుందాం అశ్విని. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. డన్. ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్కి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర. ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత రొయ్యలు వేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని, తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలివ్ ఆయిల్ గార్లిక్ ష్రింప్ రెడీ.